హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 రేపు జపాన్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. దేవర మూవీ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ గత 3 రోజుల నుంచి జపాన్లో అభిమానులను కలుస్తూనే ఉన్నారు. అక్కడి జపాన్ అభిమానులు ఎన్టీఆర్ మీద ప్రేమ చూపెట్టే విధానం, ఎన్టీఆర్ను ఎంత గొప్పగా ఇష్టపడతారో, ఎన్టీఆర్ అయితే వెలకట్టలేని ప్రేమ పొందుతూనే ఉన్నారని ట్వీట్ చేయడం జరిగింది. అక్కడి ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ కోసం RRR మూవీ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నారంట. దేవర మూవీ రిలీజ్ టైంలో కూడా జపాన్ నుంచి ఫ్లైట్లో వచ్చే దేవర మూవీ చూసి ఎన్టీఆర్ను కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి జపాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ప్లకార్డులు పట్టుకొని కూడా క్రాస్ రోడ్ దగ్గర కానీ ఎన్టీఆర్ ఇంటి దగ్గర కానీ అభిమానులు అంత ప్రేమ చూపెట్టారంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఎంత మాస్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందో జపాన్ లో కూడా రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ జపాన్ లో క్రియేట్ అవుతూనే ఉంది. దేవర మూవీ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ వెళ్తే అక్కడ ఘన స్వాగతం కానీ, అక్కడ అభిమానులు కానీ, క్లాస్ అయినా మాస్ అయినా, జెంట్స్ ఫ్యాన్స్ అయినా, లేడీ ఫ్యాన్స్ అయినా కానీ ఎన్టీఆర్ మీద ప్రేమ మాత్రం గత 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకున్నామని అక్కడ లేడీ ఫ్యాన్స్ చెప్తున్నారంటే అక్కడ ఎంత మంది అభిమానం సంపాదించుకున్నాడో ఎన్టీఆర్ అర్థం చేసుకోవచ్చు. ఇక జపాన్లో రేపు 650 థియేటర్స్లో దేవర మూవీ పార్ట్ 1 గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 2 చోట్ల ప్రీమియర్ పడ్డది. అక్కడ అభిమానులు మాత్రం ఫుల్ ఆయుధ పూజ సాంగ్ కానీ, లాస్ట్లో వచ్చే ఫైట్ కానీ, ఇంకా ఎన్టీఆర్ నటనకు మాత్రం జేజేలు కొడుతున్నారంట. అన్ని రికార్డులు ఇండియన్ సినిమాల పరంగా దేవర బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇంకా కామన్ అభిమానుల నుంచి కూడా జపాన్లో పాజిటివ్ టాక్ వస్తే ఆల్ రికార్డ్ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు కొన్ని థియేటర్ లిస్ట్ అయితే పెడుతున్నారు. గత వారం రోజుల నుంచే దేవర మూవీ టికెట్లు బుక్ చేసుకున్నామని కొన్ని బిగ్గెస్ట్ స్క్రీన్లలో కూడా దేవర హౌస్ఫుల్. అంటే దేవర జపాన్లో ఇండియన్ సినిమాల పరంగా ఎంత బిగ్గెస్ట్ మ్యానియా క్రియేట్ చేసిందన్న దానికి ఉదాహరణ. ఎన్టీఆర్ జపాన్ వెళ్ళిన తర్వాత ఈ రేంజ్ రిసీవ్ అభిమానులు క్లాసు మాసు పలు ప్రాంతాల్లో పలు సిటీల్లో అయితే ఎన్టీఆర్ కోసం ఇంతటి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందా, నా కోసం ఇంత వెయిటింగ్ చేశారని ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఎన్టీఆర్. దట్ ఈజ్ మాస్ క్రేజ్. ఇంకా దేవర పార్ట్ 1కు ఈ రేంజ్ క్రేజ్, ఈ రేంజ్ భారీ రిలీజ్ అంటే దేవర పార్ట్ 2కు ఏ రేంజ్లో ఉండబోతుంది? రేపు రాబోయే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ కు ఎలాంటి సెలబ్రేషన్ ఉంటుంది? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ కి అయితే 2 తెలుగు రాష్ట్రాలు కటౌట్ పెట్టి థియేటర్ దగ్గర ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారో జపాన్ లో కూడా ఆ రేంజ్ సెలబ్రేషన్ చేస్తారేమో ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే ఇప్పుడు దేవర మూవీ ప్రమోషన్ ప్రీమియర్ షోకు ఎలాంటి క్రౌడ్, ఎలాంటి క్లాప్స్ అనేది థియేటర్ దగ్గర చూస్తూనే ఉన్నాం. ఇంకా ప్రశాంత్ నీళ్ళు డ్రాగన్ అనే మంచి ఇంగ్లీష్ టైటిల్ ఇంత సాలిడ్ బజ్ తో రిలీజ్ అవుతాయి. ఇంకా థియేటర్ దగ్గర కటౌట్స్ రచ్చ అనేది జపాన్ లో కూడా మొదలవుతుంది ఫస్ట్ డ్రాగన్ నుంచి. అలాంటి సెలబ్రేషన్ ఉంటుందేమో. దేవర రేపు రిజల్ట్ జపాన్ లో ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి పాజిటివ్ అనేది వైబ్రేషన్ అనేది కొనసాగుతున్నది. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.